ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చైనా దేశంలో తెలుసా మనకి? చైనా దేశం మన పక్క దేశం, మనతో ఎప్పుడూ పోటాపడి అన్ని విషయాల్లో ముందుండాలనేటువంటి పోటాపడి ఉండేటువంటి మన ప్రక్క దేశం చైనా దేశం. ఆ చైనా దేశంలో వేదహింసలు జరుగుతున్నటువంటి కాలం అది. క్రైస్తవులను ఓచకోచుతున్నటువంటి సమయం అది. క్రైస్తవులు అనేటువంటి వారు వేళ్లతో సహా పెరికి పారేయాలని ఆలోచించేటువంటి కాలం అది. ఎవరైతే క్రీస్తు ప్రభు నామంలో జ్ఞానస్నానం తీసుకున్నవారో వారిని చిత్రహింసలు చేసి, నానాహింసలు చేసి వారిని నశపరుచుతున్నటువంటి కాలం అది. అటువంటి కాలంలో ఒక యవనంగా ఉన్నటువంటి ఒక ఉపదేశి, క్యాటకిస్ట్, ఒక గ్రామ పెద్ద, ఆ క్యాటకిస్ట్ని గ్రామములోన ఆయన బంధించి గ్రామ ప్రజలందరితో పాటు మధ్యలో ఈ గ్రామ పెద్ద అడుగుతూ ఉన్నాడు, నువ్వు క్రీస్తు ప్రభుని నువ్వు కాదని విస్మరించినట్లయితే నీకు నేనేం చేస్తానంటే కొన్ని వెండి నాణ్యాలు 3 మూటలు ఆయన ముందులు పెట్టాడు. నీకు క్రీస్తు ప్రభు కావాలా, ఈ వెండి మూటలు కావాలా తెలుసుకో, నీకేం కావాలి? అప్పుడు అన్నాడు, ఇది నాకు చాలదు. సరే, రెండవది బంగారు నాణ్యాలు ఆయన ముందు పెట్టాడు. నీకు క్రీస్తు ప్రభువా, ఈ బంగారు నాణ్యాలా నీకు కావాలి అన్నప్పుడు ఆ యువకుడు అన్నాడు, ఇవి కూడా నాకు చాలు. చివరిగా కొన్ని వజ్రాల మూటలను మొదలుపెట్టాడు. క్రీస్తు ప్రభువా, ఈ వజ్రాల మూట సరిపోతుందా, ఇంకేం కావాలి అన్నప్పుడు ఆ యువకుడు, ఇవి కూడా నాకు సరిపోవు. మరి ఆయన ఈ అధికారి, ఈ గ్రామ పెద్ద చాలా కోపపడి, నీకేం కావాలరా, నీకు వెండి సరిపోవట్లేదు, తర్వాత బంగారం సరిపోవట్లేదు, వజ్రాలు సరిపోవట్లేదు, మరి నీకేం కావాలి అని ఆయన అడిగినప్పుడు ఆ యువకుడు పలికినటువంటి పలుకు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన ఏమన్నాడంటే, నీ ఆత్మ నాకు కావాలి. ఏం కావాలి? నీ ఆత్మ నాకు కావాలి. వెండి బంగారముతో వజ్రాలతో నీ ఆత్మను కొని తేవగలవా అని ప్రశ్నించినప్పుడు ఆ గ్రామ పెద్ద కోపపడి ఆయనను శిరచ్ఛాలన చేయించాడు, చంపేశాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకుని పవిత్రాత్మ శక్తిని పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ లోక ఆశలకు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి దేనినైనా సరే అధికారమైనప్పటికీ, అనేకమైనటువంటివి అయినప్పటికీ క్రీస్తే నాకు ముఖ్యమని భావిస్తారు, క్రీస్తు కోసమే జీవిస్తారు అని ఈరోజు మనమందరము తెలుసుకోవాలి.